ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాల మార్కు దాటిన అసాధారణ నేతగా నారా చంద్రబాబు నాయుడు సరికొత్త రికార్డు సృష్టించారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి నడక మొదలుపెట్టిన ఆ యువకుడు 75 ఏళ్ల వయసులో కూడా నవ యువకుడిలా పరుగులు తీయడమే కాదు, రాష్ట్రాభివృద్ధిని కూడా పరుగులు పెట్టిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి 18 ఏళ్ల 362 రోజులు, పుదుచ్చేరి సీఎంగా ఎన్ రంగస్వామి 16 ఏళ్లకు పైగా ఆ పదవిలో ఉన్నారు. వారి తర్వాత మూడో వ్యక్తిగా చంద్రబాబు రికార్డు సృష్టించారు. తన పదవీ కాలం పూర్తయ్యేసరికి వీరిద్దరి రికార్డును బాబు బద్దలు కొడతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన రికార్డు కూడా చంద్రబాబు ఖాతాలోనే ఉంది. ఆయన ఉమ్మడి ఏపీకి 8 ఏళ్ల 255 రోజులు, నవ్యాంధ్ర సీఎంగా 6 ఏళ్ల 110 రోజులను అక్టోబర్ 10వ తేదీకి పూర్తి చేసుకున్నారు. విజన్ 2020, విజన్ 2047 ఆయన ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్నవే. హైదరాబాద్ ఐటీ హబ్ గా లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందంటే మాదాపూర్ కొండల్లో హైటెక్ సిటీకి చంద్రబాబు వేసిన పునాదే కారణం. 1999లో విద్యుత్ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. దీనిపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చి రాజకీయంగా టీడీపీ నష్టపోయింది. కానీ ఆ సంస్కరణల ఫలితంగా కోతలు, వోల్టేజీ సమస్యలు తెలియని రోజులు వచ్చాయి. నదుల అనుసంధానాన్ని చేపట్టి గోదావరి నీటిని కృష్ణా జలాలతో కలిపారు. అమరావతి పేరుతో ఒక బృహత్ నగరాన్నే నిర్మిస్తున్నారు. పెద్ద కలలు కనడం, వాటిని సాకారం చేసేందుకు నిరంతరం కృషి చేయడం, సంపద సృష్టించడం, సంక్షేమం అమలు చేయడం సీఎంగా చంద్రబాబు అనుసరిస్తున్న మార్గమిదే. సంక్షోభాలనే సోపానాలుగా మలుచుకునే ఆయన జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకం.